దేవుని పిల్లలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ విజ్ఞాపన కూడికకు వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి యేసు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. తలలంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కంటే మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తుతి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాము దేవా. సోమవారం మొదలుకొని నా తండ్రి శుక్రవారం వరకు కూడా మీరు ఎక్కల చాటున భద్రపరిచి కాపాడి సంరక్షించిన దేవానికి స్తోత్రములు ప్రభా. విజ్ఞాపన కూడికకు నా తండ్రి రావాల్సిన ప్రతి బిడ్డను కూడా త్వరపెట్టి మీరు నడిపించారు ప్రభా. పాఠాల చేత మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యమునకై దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ వాక్యము తండ్రి. వాక్యం వల్లనే ప్రపంచములు తండ్రి నిర్మింపబడ్డాయి. మరి అదే వాక్యం మా జీవితాలకు వెలుగై ఉంటున్నది ప్రభా. మరి ఆ వాక్యమును వినుటకు వచ్చిన ప్రతి బిడ్డకు వినగల చెవులు గ్రహించి మనసు అనుగ్రహింప చేస్తురమ్మని మాట్లాడబోతున్నాను. మరుగుపరిచి నా నోటికి మీ మాటలను అందించి వాక్యం ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా రక్షకుని మీ ప్రియకుమన్న క్రీస్తు వారి పరిశుద్ధ నామంన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ఇర్మియా గ్రంథము ఈరోజు మన వాక్య భాగం అండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం, 18, 20, 21. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన ఇలాగూ మాట్లాడుతున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆలోచించుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి. ఎవరిని కనుగొనమంటున్నాడు దేవుడు? ఎవరిని కనుగొనమంటున్నాడు? రోదనము చేయి స్త్రీలను కనుగొనండి అంటున్నాడు. ఏ స్త్రీలు కావాలంట? రోదనము చేయి స్త్రీలు. ఈనాడు రోదనం చేయి స్త్రీలు కనుమరుగైపోయారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపండి. అంటే దేవుడు పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? రోదనం చేసే స్త్రీలు కావాలి, తెలివైన స్త్రీలు కావాలి. ఇంకా మనం ఆలోచన చేస్తే 20వ వచనంలో ఏమంటున్నాడు? స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. స్త్రీలారా, స్త్రీలారా ఏమంటున్నాడు? యెహోవా మాట వినుడి. స్త్రీలారా దేవుని మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటలు ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్ప విద్య నేర్చుకొనుడి అంటున్నాడు కదా. ఒకరికొకరు అంగలార్ప విద్య నేర్పండి అంటున్నాడు. స్త్రీలను దేవుడు పిలుస్తున్నాడు, పురుషులను కూడా దేవుడు పిలుస్తున్నాడు. అప్పుడప్పుడు ఒక స్లోగన్ మనం వింటూ ఉంటాం కదా. ప్రభుత్వం వారు ఏమంటారు? ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. అవునా కదా? ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. నిజంగా ఇల్లాలు చదువుకుంటే ఇంట్లో బిడ్డలందరినీ కూడా చక్కగా మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దగలదు. అందుకే ఆ స్లోగన్ వారు పెట్టారు, ఇంటికి దీపం ఇల్లాలు. అవునా? పురుషుడు అన్నారా? ఇంటికి దీపం పురుషుడు అన్నారా? లేదండి, ఇంటికి దీపం ఇల్లాలు. దీపంతో ఎందుకు పోల్చారు? దీపం ఏం చేస్తుంది? అనేకులకు వెలుగునిస్తుంది. అంటే ఒక స్త్రీ కుటుంబాన్ని వెలిగించేదిగా ఉంటుంది, కుటుంబాన్ని ఆర్పేదిగా ఉంటుంది. ఏదైనా సరే స్త్రీ చేయగలదు. అందుకే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా దేవుడు మరి తన ఉగ్రతను, తన కీడును రప్పించబోతున్నప్పుడు ఆయన ఒక మాట సెలవిస్తున్నాడంట. ఎవరిని పిలవమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి, ఆలోచించండి అంటూ ఏమంటాడంట? రోదనము చేయి స్త్రీలను కనుగొనండి, కనుగొనండి. వెండిని వెతికినట్లు, బంగారుని వెతికినట్లు కదా. మరి వెతకమంటున్నాడు ఆయన జ్ఞానాన్ని. అయితే ఇక్కడ ఎవరిని కనుగొనమంటున్నాడు దేవుడు? రోదనము చేయు స్త్రీలు. ఈనాడు సమాజంలో రోదనం చేయ స్త్రీలు మనకు కనబడతారంటే ఎవరు కూడా చాలా తక్కువ రోదనం చేసేవారు. అవునా? రోదనం ఎప్పుడు వస్తుంది? బాధ ఎప్పుడు వస్తుంది? కన్నీరు ఎప్పుడు వస్తుందంట? కన్నీరు ఊరికనే వస్తుంది అందరికీ. కన్నీరు చాలా విలువైనదండి. అందుకే భక్తులు కార్చే కన్నీరుని దేవుడు ఏం చేస్తాడంట? తన కవిలలో, తన బుడ్డిలో దాచుకున్నాడంట. రేపు నువ్వు వెళ్ళినప్పుడు నైనాకో, నా కోసం, నా పరిచర్య కోసం, ఆత్మల కోసం ఇంత కన్నీరు నువ్వు కార్చావు అని దేవుడు చూపిస్తాడు కదా అని భక్తుడు సెలవిస్తాడు. అంటే కన్నీరు చాలా విలువైంది, ఊరికనే రాదది.
ఎప్పుడు కన్నీరు వస్తుంది తెలుసా? హృదయం నొచ్చుకున్నప్పుడు, హృదయం బాధగా ఉన్నప్పుడు కంట్ల నీరు వచ్చేస్తుంది. మరి హృదయం బాధతో ఉంటుంది ఈనాడు మనం ఆలోచన చేస్తే చాలా మటుకు అందరు ఎలా ఉన్నారంట? సుఖాసక్తితో ఉన్నారు. అందరు ఎలా ఉన్నారంట? సుఖాసక్తి గల స్త్రీలలో. ఒక్కసారి ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనం. స్త్రీలందరూ ఎలా ఉన్నారు? చాలా తక్కువ పర్సెంట్గా బాధపడి రోదనం చేసి మరి ప్రార్థించే స్త్రీలు ఉన్నారు. కానీ ఎక్కువగా ఎలాంటి స్త్రీలు ఉన్నారంటే 9వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 9వ వచనం. సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? భక్తుడు సెలవిస్తున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు. ఏమంట? సుఖాసక్తి గల స్త్రీలారా లేచి. ఎవరిని పిలుస్తున్నాడైనా? సుఖంగా ఉన్నటువంటి స్త్రీలను, సుఖం మీద ఆసక్తి కలిగినటువంటి వారిని. సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినండి, నిశ్చింతగానున్న కుమార్తెలారా. మాకేమీ లేదు, నిశ్చింతగా మేమున్నాం, సమాధానంగా ఉన్నాం, మా కుటుంబానికి ఏ లోటు లేదు, ఏ సమస్య లేదు, ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు. నిశ్చింతగా నీవు ఉన్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చింతగల కుమార్తెలారా, నిశ్చింతగల స్త్రీలారా, ఏమంట? నా మాట వినండి, నా మాట వినండి, నిశ్చింతగల స్త్రీలారా. ఇక ఒక సంవత్సరం మీకు తొందర కలుగును, తొందర కలుగును. 11 వచ్చిన అంటాడు, సుఖాసక్తి గల కన్యకలారా వనకుడి, నిర్విచారణలారా తొందరపడుడి. ఎందుకు వనకమంటున్నాడు? ఎందుకు తొందరపడమంటున్నా అంటే అక్కడ దేవుని ఉగ్రత వారి మీదకి రాబోతుంది. కారణం ఏంటంటే చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనంలో మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే మనం ఆలోచన చేసినట్లయితే 13-14, 9వ అధ్యాయం 13-14 వచనాల్లో అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు దాన్ని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి. ఏం చేశారంట? ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు వారికి నియమించిన ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. దేవుని మాటలు విసర్జించారు, దేవుని విసర్జించారు, దేవుని మరిచారు. అందుకే వారికి ఏమి రాబోతుంది? దైవోగ్రత రాబోతుంది. దేవుని యొద్ద నుండి కీడు రాబోతుంది. ఆ కీడు నుండి తప్పింపబడాలంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనే శ్రమ పెట్టగలడు, ఆయనే తప్పించగలడు కదా. అపాయంలో ఉపాయం చేయగల దేవుడు. అపాయంలో ఉపాయాన్ని కూడా చెప్తాడు. అపాయం రాబోతుంది కానీ ఉపాయాన్ని కూడా పంపిస్తాడు. నినవే పట్టణానికి ఏం పంపిస్తున్నాడు? ఇదిగో వాళ్ళ దుర్గతి కదా, వాళ్ళ పాపం నా సన్నిధికి చేరింది, ఆ దుర్గతి భయంకరమైంది కనుక నువ్వేం చేయాలి? ఆ పట్టణం మీదకి నా ఉగ్రత రాబోతుంది, నా యొద్ద కీడు రాబోతుంది. అయితే నువ్వు వారికి ఏం చేయాలి? ప్రకటించాలి. వెంటనే దేవుడు ఏది శిక్ష అమలు చేయడు, వెంటనే దేవుడు శిక్ష అమలు చేయడు. ప్రకటిస్తాడు, ప్రకటిస్తాడు, ప్రకటిస్తాడు. నోవాహు జలప్రలయము దేవుడు చెప్పిన వెంటనే వచ్చిందా? సుమారుగా 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఏం చేసంట? ఓడ కడుతూ ఆయన సువార్తను ప్రకటించాడు. ఓడ కడుతూ ఏం చేసంట? దేవుని గురించి చెప్పాడు. రండి, దేవుడు పిలుస్తున్నాడు కదా. 40 రోజుల్లో 40 రాత్రింపగలు వర్షం పడబోతుంది, ఈ భూమి అంతా కూడా నీటిమయం చేత మునిగిపోతుంది. ఎవరైతే ఈ మాట విని వచ్చి ఓడలు చేరుకుంటారో వాళ్ళు సేఫ్ అవుతారంటే ఎవరైనా విన్నారా? ఎవ్వరు కూడా వినలేదు. ఈనాడు కూడా సమాజం అలాగే ఉంది. ఇదిగో యేసు ప్రభు వారు త్వరగా వస్తున్నాడు, ఆయన రాకడికి ఎన్నో సూచనలు మన కళ్ళెదుట జరుగుతున్నాయి. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము కదా. పెళ్ళిళ్ళకి ఇచ్చుకొనుట, పెళ్ళిళ్ళు చేసుకొనుట, ఇండ్లు కట్టుకొనుట కదా, ఇత్తనం వేయుట, నారు నాటుట, ఎన్ని జరుగుతున్నాయో. అంటే లోతు దినాల్లో, నోవాహు దినాల్లో దేవుడు చెప్పిన విధంగా ఈనాడు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఆయన రాకడ ఎప్పుడనేది తెలియదు, కానీ మీరు ఏం చేయాలంట? సిద్ధంగా ఉండాలి. ప్రజలందరూ ఎలా ఉంటారంట? నిర్విచారముగా సుఖాసక్తితో ఉన్నారు. ఏ దిగులు లేదు, మేము సేఫ్ కదా, ఇక ఏమీ కాదనుకుంటున్నారు. అయితే నువ్వు అనుకొనని గడిలో ప్రభు రాబోతున్నాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? 9:17 ఏమంటున్నాడంట? సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, ఆలోచించుడి అంటున్నాడు. మీతో ఆలోచింపండి, ఒకసారి ఆలోచన చేయండి. సమస్య వస్తుందంటే సమస్య నుండి ఎలా తప్పించుకోవాలి, సమస్య నుండి ఎలా
తప్పించుకోవాలి. ఆ తప్పించుకునే మార్గం కూడా దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? రోదనము చేయి స్త్రీలను కనుగొనండి. ఏ స్త్రీలను కనుగొనాలంట? రోదనము చేయి స్త్రీలను కనుగొనండి. ఇంకా తెలివిగల స్త్రీలను కనుగొనండి అంటున్నాడు. తెలివిగల స్త్రీలను కనుగొనండి. దావీదు మరి అరణ్యంలో ఉన్నప్పుడు నాబాలు యొక్క గొర్రెల మందను ఆయన కాచాడండి. ఆయన కాచాడు. ఆ గొర్రెల్లో ఒక్కటి పోకుండా, ఆ గొర్రెలకి ఏ హాని కలగకుండా మరి నాబాలు గొర్రెలంతటినీ కాచాడు. అయితే ఒకానొక సమయమున నాబాలు గొర్రెలు బొచ్చు కత్తిరించు సమయమున విందు చేశాడు. ఆ విందుకు దావీదు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. తన పనివారిని పంపించాడు. మీరు వెళ్ళండి, మనం ఒకప్పుడు నాబాలు గొర్రెలను కాచాం కదా, మనకేమైనా సహాయం చేస్తాడేమో, మమ్మల్ని దావీదు పంపించాడు, ఒకప్పుడు మీ గొర్రెల్ని ఎంతగానో కాసాము అని అన్నప్పుడు ఆ నాబాలు ఏం చేస్తున్నాడంటే ఒకసారి ఆ మాట చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం చూసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం చూద్దాం. అక్కడ నాబాలు ఎంత మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూసినట్లయితే చూడండి. ఆయన దావీదు ఎవడు అన్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. 25వ అధ్యాయము 10వ వచనం. నాబాలు దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. ఏమంటున్నాడండి? సహాయము కోరి దావీదు తన పనివారిని పంపించినప్పుడు సహాయం చేయకుండా ఇంకేమంటాడంట? ఆ దావీదు ఎవడు, నాబాలు ఎవడు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా. నాబాలు ఏమని మాట్లాడుతుంట? దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవరు సౌలు యుద్ధం నుండి పారిపోతున్నాడు కదా. ఇప్పుడైతే ఒక ఫ్యాషన్ అయిపోయింది యజమానుల యుద్ధం నుండి పారిపోవడం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఇదే మాటలు తీసుకుని వచ్చి దావీదు గారికి చెప్పినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే 13వ వచనంలో చూడండి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొని, దావీదు కూడాను ఒక కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనక దాదాపు నాగా లేడండి, పనికి మాలవాడుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు చెప్తున్నాడు, అమ్మ నువ్వే నిర్ణయం తీసుకోవాల్సింది. అయితే ఎలా తీసుకోవాలి? బహు జాగ్రత్తగా నీవు ఆలోచన చేయి అనగానే వెంటనే ఆమె ఏమీ మాట్లాడలేదు. అమ్మో నా కుటుంబానికి కీడు రాబోతుందా, అంత గొప్ప దైవజనుడు కదా, ఒక గొప్ప రాజు, ఇప్పుడు ఏదో శ్రమ వచ్చి అరణ్యం ఉంటే మా సహాయం కోరితే నా భర్త సహాయం చేయకపోగా ఎన్నో మాటలు అన్నాడు దావీదును. ఇప్పుడు నా కుటుంబం మీద కీడు రాబోతుంది, నేను కూర్చొని ఆలోచించేంత సమయం కూడా లేదు, ఏదైనా చెయ్యాలి వెంటనే అనేసి ఆమె ఏం చేసిందంట, వారికి అవసరం ఏంటో తెలుసుకొని 18వ చూడండి. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక, ఇప్పుడేమి భర్తతో డిస్కషన్ చేసేంత సమయం కూడా లేదు. డిస్కషన్ చేసుకుంటుంటే ఈలోగా దావీదు గారు వచ్చి వీళ్ళందరినీ సంహరించేస్తారు. కనుక ఏం చేయాలనుకుంది? ఏమి చెప్పలేదు, మంచి కానీ చెడు కానీ ఏమీ అబీగయీలు నాబాలుతో మాట్లాడలేదు. తను చేయవలసింది ఏంటో బహు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఏం చేస్తుందంట ఆమె. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి ఏం చేసిందంట, 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూర పడలను గార్ధాబముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, మీ వెనక నుండి వచ్చేదనని తన పనవారికి ఆజ్ఞయించను. ఎంత తెలివైన స్త్రీ! ఇక్కడ మీరు ఆలోచించాలి. రాబోతున్న కీడును ఆపడానికి చూడండి తెలివిగా ఆలోచించింది. భర్తతో మంచిగానే చెడుగానే ఏమి చెప్పలేదు, చెప్పిన మూర్ఖుడు వినడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఈ కీడుని ఎలాగైనా ఆపాలనుకొని, అరణ్యంలో ఉన్న వారికి ఏం అవసరం అండి? వెండి బంగారాలు ఏమైనా అవసరమా? వస్త్రాలు అవసరమా? చలితో వణికే ఏం కావాలి? చలితో వణికే ఆదరణకరమైన మాటలు కూడా అవసరం లేదు కదా. ఈ వెండి బంగారాలు అవసరం లేదు. ఇప్పుడు వాడు ఏ స్థితిలో ఉన్నాడు? చలితో వణికిపోతున్నా అంటే వానికి ఏం కావాలి? దుప్పటి కావాలి. అది తెలివైన వాళ్ళు చేసే పని. రేపురా మొన్న రాగా ఈ వెండి ఈ సొమ్ము తీసుకొనడం కాదు, అవునా కదా. ఇప్పుడు వారికి అవసరతలో ఉన్నారు, వారికి ఏం కావాలని ఆలోచించింది. వెంటనే వారికి అవసరమైన ఆహారాన్ని సిద్ధం చేసుకొని గాడల మీద వేసి, మీరు నాకంటే ముందుగా వెళ్ళండి, మీ వెనక నేను వస్తానని చెప్పి ఆ జరగబోతున్న కీడుని ఏం చేసిందంట, ఆపిందంట. చూడండి 23వ వచనంలో మనం గమనిస్తే, అబీగయీలు దావీదును కనుగొని గార్దాబ్ మీద నుండి త్వరగా దిగి దావీదునికి ఏం చేసిందంట,
సాష్టాంగ నమస్కారం. నిజంగా ఈ నమస్కారం గురించి ఆలోచన చేస్తే చూడండి, ఎక్కడ చూసినా కూడా పూర్వము ఎంత గౌరవించేవారు కదా. సాష్టాంగ నమస్కారం చేసిందంట. సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేస్తుంది చూడమ్మా, అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. క్షమాపణ ఎవరిని అడుగుతుందండి? భర్త తరపున భార్య. నా భర్త కదా తప్పు చేసేది, నాకేమి అని అనుకోలేదు. కానీ ఇప్పుడు కీడును ఆపాలి, జరగబోతున్న కీడును ఆపాలంటే ఎవరో ఒకరు తగ్గించుకోవాలి. ఇద్దరు నేనంటే అది కుటుంబం కాదు. తెలివితో ఆలోచించింది, సమస్యను పరిష్కరిస్తుంది. వెంటనే దావీదున్న మా త్రోవకు వెళ్ళింది కదా. దావీదు వస్తుంటే ఆయన ఎదుర్కొంది, పోయి ఆయన పాదాలు పట్టుకొని ఏమంటుందంట చూడండి, ఎంత చక్కగా ఆ మాట మనకి వినపడుతుంది కదా. నా ఏలినవాడా ఈ దోషము నాదనేంచయ్యా. ఎంత తగ్గింపు కదా, ఎంత తెలివి, ఎంత వివేకం. అందుకే జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట, తన ఇల్లు కట్టుకుంటుంది. 3 రాళ్ళు తన చేతులు తన ఇల్లు ఊడబెరుకును. అది ఇక్కడ మనం గమనిస్తే, అందుకే స్త్రీల గురించి దేవుడు ఇక్కడ ఏం చెప్తుంటే ఇర్మియా గ్రంథంలో, రోదనము చేయి స్త్రీలను కనుగొనండి, తెలివిగల స్త్రీలను కనుగొనండి. స్త్రీలారా యెహోవా మాట ఆలకించుడి, మీరు మీ పిల్లలకి ఏమి నేర్పియాలంట? అంగలార్పు విద్య. అంగలార్పు విద్య నేర్పండి అంటున్నాడు. అంగలార్పు విద్య దేనికి? దేవుని మాట వినకపోతే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంట? యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించేశారు. కనుకనే వారి మీదకి కీడు రాబోతుంది. ఇప్పుడు ఆ కీడును తప్పించాలంటే ఎవరు చేయాలి? కుటుంబంలో స్త్రీ పురుషులు ఉంటారు, అవునా, భార్యాభర్త ఉంటారు. భర్తలు తప్పు చేస్తే భార్యలే ఆ తప్పు నుండి మళ్ళించండి. అబిగైల్ ఏం చేసింది? జ్ఞానముతో తెలివితో ఆలోచన చేసి సమస్యను, ఆ కీడును రాకుండా ఆపేసింది. ఈరోజు మన కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు. మన పిల్లలు మన మాట వినకపోవడానికి గల కారణం, మన కుటుంబంలో పిల్లలు భర్త అందరూ దారి తప్పడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడం ద్వారా. అందుకే రోదనం లేదు, కన్నీరు లేదు. కన్నీరు విడిచే స్త్రీలు కరువైపోతున్నారు నేడు సమాజంలో. అందరూ సుఖాసక్తిగా జీవిస్తున్నారు. అందరూ ఎలా జీవిస్తున్నారంట? నిర్విచారం, ఏ విచారము లేదు కదా. అందరూ సుఖంగా బ్రతకాలనుకుంటున్నారు, ఏ విచారము కూడా లేదు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది లూకాసు వార్తలో, నవ్వుచున్న వారలారా కదా, కడుపు నిండిన వారలారా, ఇలా మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే చూడండి, ఇక్కడ ఎందుకు ఆయన ఆ మాట చెప్తున్నా అంటే, మీరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే దేవునితో మొరపెట్టడమే, మనవి చేయడమే. అబిగైల్ ఏ విధంగా మనవి చేసుకుంది? అయ్యా నా తప్పులు, నా భర్త దోషం నా దోషంగా ఎంచయ్యా, క్షమించయ్యా అని అనగానే ఆయన శాంతపడ్డాడు, నిమ్మలపడ్డాడు. అప్పుడు ఆయన చేయవలసిన కీడును చేయకుండా ఆపేసుకున్నాడు. అయితే ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట. ఇక్కడ కూడా ఏం చెప్తాడు దేవుడు? రోదనము చేయ స్త్రీలు మీరు కనుగొనండి. చాలా అవసరం. కుటుంబాలు బాగుపడాలన్నా, సంఘం బాగుపడాలన్నా, సమాజం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా ఏం కావాలి? రోదనం చేసే స్త్రీలు కావాలి, కన్నీటి ప్రార్థనలు కావాలి. అంగలార్పు విద్య ఇది ఎలాంటి విద్య? అంగలార్పు విద్య. ఈ విద్యను ఎలా నేర్పించండి, మీరు నేర్చుకొని మీ పిల్లలకు కూడా నేర్పించండి. ప్రార్థనే అన్నిటికీ మరి పరిష్కారం కదా. ప్రతి సమస్యను మనం ఎలా పరిష్కరించుకోగలమంట? ప్రార్థన ద్వారానే, ప్రార్థన విజ్ఞాపనల ద్వారానే. అందుకే విజ్ఞాపన కూడికకు రండి. మనం దేశం కోసం, రాష్ట్రం కోసం, జిల్లా కోసం కదా, మన బంధువుల కోసం, స్నేహితుల కోసం, మన సంఘం కోసం, మన ఆత్మీయుల కోసం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎంతో శక్తివంతమైంది. ప్రార్థనే మనం దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడన్నట్టుగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. చూడండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 33వ వచనం. మరియు ఇశ్రాయేలుకు నీ జనులు నీకు విరోధముగా పాపం చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామము ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థనా విన్నపములు చేయనప్పుడల్లా. ఏమంటున్నాడు ఇక్కడ సొలొమోను గారు మందిర ప్రతిష్ఠ చేసిన రోజు ప్రార్థన చేస్తున్నాడు. నీ బిడ్డలు ఏం చేస్తున్నారు ఇక్కడ? నీకు విరోధంగా పాపం చేసినప్పుడు, తమ శత్రువులతో వారు మొత్తబడినప్పుడు, వారు నీ తట్టు తిరిగి తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపన్నప్పుడు, ఎక్కడంట? మందిరములు అంటున్నాడు. చూడండి అది ఎంత బాగుందో. తమ శత్రువులైతే మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని
ఈ మందిరమందు నిన్ను గూర్చి, చూడండి, ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్లా, ప్రార్థన విన్నపములు చేయనప్పుడల్లా నువ్వేం చేయాలంట? నువ్వు ఆకాశమందు విని ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి, ప్రార్థన వల్ల ఏం కలుగుతుంది? క్షమాపణ. అది ఎలా ప్రార్థించాలి? మనఃపూర్వకముగా, హృదయపూర్వకంగా, పెదవులతో చేసే ప్రార్థన అంగీకరింపబడదు. పాపల మనవి దేవుడు ఆలకించడు కదా. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ ఏమంటాడు? క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారు తిరిగి రప్పించు, మరియు వారికి విరోధముగా పాపం చేసినందున ఆకాశం మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగూ శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపమును విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల. ఏమంటండి? పాపం చేసినప్పుడు ఏం మూయబడుతుంది? దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఏమంట? ఆకాశం మూయబడుతుంది, వర్షాలు పడవు. వర్షం పడకపోతే కరువు కదా, తాగడానికి నీరు ఉండదు, తినడానికి తిండి ఉండదు, మనుషులు మనుగడ చాలా కష్టమైపోతుంది. అందుకే ఇక్కడ అంటున్నారు చూడండి, అప్పుడు ఏం చేస్తారంట? ఆకాశం మూయబడి వర్షం లేకపోగా నీవు వారిని ఇలాగ శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి, ఏం చేయాలి? పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షింపుము. ఏం చేయాలంట? పాపము చేసినప్పుడు తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగి పాపములను విడిచి ఆయన తట్టు కదా, ఆయన స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు విని ఆకాశం నుండి వర్షమును ఆయన కురిపిస్తాడు. ఓన్లీ వర్షం కోసమేనంటే చూడండి 37 వచ్చిన ఏమంటాడు? దేశమందు క్షామమున్నా కానీ, తెగులున్నా కానీ, గాడుపు దెబ్బ కానీ, చిత్తపట్టుట కానీ, మిడతలు కానీ, చీడపురుగు కానీ కలిగినను, వారి శత్రువు వారి దేశ పంటల్లో పట్టణంలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను. ఇవన్నిటి కలిగినప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలంట? ఆయన వైపు తిరగాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థన లేని జీవితం పాడైన ప్రాకారం కదా, పట్టణం ఎలాంటిదో అలా ఉంటుంది. ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. అందుకే అంటాడు, క్షామం వచ్చినా ప్రార్థన చేయి, తెగులు వచ్చినా ప్రార్థన చేయి, గాడుపు దెబ్బ కానీ, చిత్తపట్టుట కానీ, మిడతలు కానీ, చీడపురుగు కానీ కదా, శత్రువు భయం కానీ, మరి ఏ తెగులు కానీ ఏ వ్యాధి వచ్చినా కూడా నువ్వేం చేయాలంట? ఆయన వైపు తిరిగి, ప్రభువా నేనేమైనా పాపం చేశానా, నీకు ఆయాస్కరంగా నేను ఏమైనా జీవించానా, నా బిడ్డలు కదా, నా భర్త, నా కుటుంబం లేదా నా దేశ ప్రజలు ఏమైనా చేశారా, దయతో మన్నించు, క్షమించని అడగాలంటండి. నినవే పట్టణస్థుల మీదకి రాబోతున్న ఉగ్రత విషయంలో వాళ్ళు ఏం చేశారంట? యోనా గారు ప్రకటించారు. ప్రకటించినప్పుడు వారందరూ ఏం చేశారంటే చూడండి, యోనా గ్రంథం వచ్చేద్దాం. యోనా గ్రంథం వారందరూ కూడా చూడండి ఏం చేశారంట. యోనా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. ఎలా వేడుకోవాలంట? మనఃపూర్వకముగా జనులు దేవుని వేడుకోవాలి. ఏం విడిచాలంట? దుర్మార్గాలను విడిచిపెట్టాలి, బలాత్కారమును మానివేసి మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకుంటే ఏం చేస్తాడంటే చూడండి, వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి, ఈ నినివే వారందరూ ఏం చేస్తారంట? తమ చెడు నడతలను మానుకొనగా. వాళ్ళందరూ ఏం చేస్తారంటే నినివే వారు తమ చెడు నడతలను మానుకొని కదా, వారు చేసిన క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపతుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఏం చేశారండి? వాళ్ళందరూ ఏం విడిచారంట? దుర్మార్గాలను విడిచారు, బలాత్కారాన్ని విడిచారు,
చెడు నడతలు మానుకొని మనఃపూర్వకంగా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడంట చేస్తానన్న కీడు కదా ఏమంటాడు అక్కడ, తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. మాట ఇచ్చాడు కదా, ఏమంటాడు? మొదటి వచ్చిన చూడండి, యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన గనక నువ్వు లేచి నినివే మహాపట్టణం పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపుము కదా, దానికి దుర్గతి కలుగుని ప్రకటింపమని చెప్పాడు. అయితే ఆయన ప్రకటించిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ఆ దుర్మార్గాలను కానీ బలాత్కారం కానీ చెడు నడతలు కానీ మానుకొని ప్రభు సన్నిధిలో మనఃపూర్వకంగా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తాను చేస్తానన్న కీడును చెయ్యక మానెను. చూడండి, ఆయన ఏం చేస్తాడంట, నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి ఏం చేస్తాడంట, పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. ఈ కీడు మానాలంటే కదా, మన కుటుంబం మీదకి కీడు రాకుండా ఉండాలంటే, మన కుటుంబం మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండాలంటే, మన కుటుంబం మీద దేవుని కోపం రాకుండా ఉండాలంటే స్త్రీలారా ఏం చేయాలంట, రోదనము చేయండి. తెలివితో మీ కుటుంబాలను కట్టుకొనండి. అంగలార్చండి కదా, అంగలార్చండి అంటాడు. ఇర్మియా గ్రంథానికి వచ్చేద్దాం, మన వాక్యం కదా. ఏమంటాడు ఇక్కడ, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, ఆలోచింపుడి, రోదనం చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చెయ్యవలెను. ఏం చేయాలంట, రోదన ధ్వని చెయ్యవలెను. 20 వచనంలో, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయి నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి అంటాడు. ఎందుకు నేర్పాలంటే 21 వచనం చూడండి, వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో ఎవ్వను లేకుండాను వారిని నాశనం చేయుటకి మరణం మన కిటికీలను ఎక్కుచున్నది, అది మన నగరంలో ప్రవేశించుచున్నది. మరణం ఎక్కడికి వచ్చేసిందండి, కిటికీలలో ఎక్కి కదా. వీధుల్లో చిన్నపిల్లలు ఈనాడు ఎవరైనా ఆడుకుంటున్నారా? పూర్వమైతే ఎన్నో ఆటలు ఆడేవారు, ఇప్పుడు కనబడేవారు లేదు, ఆటలు ఆడేవారే కనబడరు ఎవరు కూడా. అందరూ ఏం చేస్తున్నారు, సంవత్సరం బిడ్డకైనా 6 నెలల బిడ్డకైనా వెంటనే ఒక ఫోన్ వానికి ఇచ్చేసి వాడు ఫోన్లో ఆడుకుంటాడు. కానీ వీధుల్లో ఆడుకునే వారు ఎవరు కనపడలేదు. అంటే అరచేతులకి ఏమొచ్చేసింది, పాపం వచ్చేసింది. అవునా? అది మేలే కదంటే, అది ఒక 1% మేలేమని చేస్తాం, కానీ 99% నాశనానికి అది తీసుకొని పోతుంది. దాంట్లో మా పిల్లలు బొమ్మలే చూస్తారు కదా అనుకుంటారు కదా. ఏం చూస్తారంటే సెల్ ఫోన్లో బొమ్మలే, కార్టూన్స్ అని మీరు అనుకుంటున్నారు. ఆ ఫోన్ 1 నిమిషం బిడ్డ దగ్గర నుంచి పక్కకి తీసేయండి, ఉంటాడా? ఉండలేడు. మనం ఎన్నో చూస్తున్నాం మన కళ్ళెదుటే, అవునా కదా. వాడు పాలైనా తాగకుండా ఉంటున్నాడు, కానీ ఫోన్ ఈడిచి ఉండలేకున్నాడు. ఫోన్ పక్క తీస్తే పుట్టిన బిడ్డ 6 నెలల బిడ్డ, 8 నెలల బిడ్డ ఏమి ఏడుస్తున్నాడో క్యారమని. ఫోన్ ఇస్తే సైలెంట్ అయిపోతున్నాడు. చూడండి, మరణం ఎక్కడ వస్తుందంట, కిటికీలో ఎక్కి వచ్చేస్తుంది. మీ పిల్లలు నాశనానికి జారిపోతున్నారు. స్త్రీలారా పిల్లల బాధ్యత, పురుషులారా మీ మీదనేది కనుక మీరు ఏం చేయాలంట, రోదనము చేయండి. విలాప వాక్యంలో చూడండి ఎంతో చక్కగా చెప్పబడింది. విలాప వాక్యంలో 2వ అధ్యాయము 19వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. విలాప వాక్యములు పక్కనే ఉంటుంది ఇరిమే అయిపోయినాక. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్తున్నా చూడండి, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. ఏమంటున్నాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఏం చేస్తున్నాడండి, చెప్తున్నాడు, నీవు లేచి రేయి మొదటి జామున ఏం చేయాలంట, మొరపెట్టాలి. ఎవరికి? దేవునికి. యోబు ఏం చేస్తాడండి, ప్రతి ఉదయమున ప్రాతకాల సమయమున తన కుమారులు ఎక్కడ పాపం చేశారని అందరి నిమిత్తం ఏం చేస్తున్నాడు, ఆయన దేవుని సన్నిధిలో బలి అర్పిస్తున్నాడు. దేవా, నిన్న నా పిల్లలు ఏమైనా పాపం చేశారేమో,
నీకు ఆయాసకరంగా నా బిడ్డలు ఏమైనా బ్రతికారేమో. ఒక యజమానుడు కుటుంబంలో కదా, తండ్రి ఏం చేస్తాడంట, 10 మంది బిడ్డల విషయం ఆయన ఏం చేస్తాడంట, ప్రాతకాలంలో ఆయన ఏం చేస్తాడంట, దేవుని సన్నిధిలో వారందరి నిమిత్తం బలులు అర్పిస్తున్నాడండి. అది బాధ్యత. అందుకే ప్రభువు చెప్తున్నాడు, ఏమంటాడు ఇక్కడ, నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టాలి, పిల్లల విషయమే మొరపెట్టాలి, చేతులెత్తి ప్రభువా నా పసిపిల్లలను కాపాడునైనా. అజ్ఞాన దశలో ఉన్నారు బిడ్డలు. ఈనాడు సమాజంలో చూస్తే చిన్న బిడ్డలు మొదలుకొని యవ్వన బిడ్డలు అందరూ దారి తప్పిపోతున్నారు. కారణం, వారి కోసం రోధించేవారు లేరండి. వారి కోసము రోధించేవారు లేరు. మనం గమనిస్తే ఒక భక్తుని తల్లి ఉండేది, జాన్ వెస్లీ అనుకుంటాను బహుశా. వాళ్ళ అమ్మకు 10 మంది పిల్లలు, 10 మంది బిడ్డలు అయితే, ఇప్పుడున్న జాన్ వెస్లీ పూర్వం భక్తులు, ఆమె ఏం చేసిందంట, బిడ్డలు 10 మంది పండుకున్న తర్వాత రాత్రి సమయమున ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి మీద చేతులు పెట్టి ప్రార్థించేది. ప్రభా, ఈ బిడ్డ విషయంలో నీ చిత్తం ఏంటి, ఈ బిడ్డ విషయంలో నీ ప్రణాళిక ఏంటి, ఈ బిడ్డ విషయంలో నువ్వు ఏం ఆలోచన కలిగినావు, ఈ బిడ్డలు ఏమైనా పొరపాట్లు తప్పులు ఆయాసం చేసింది దయతో మన్నించు ప్రభా అని 10 మంది బిడ్డల విషయంలో ఆయన ప్రార్థన చేసేంట. ఒక్కొక్కరి మీద చేతులుంచి ప్రార్థన చేసేదంట. అలా ఈనాడు చేయగలిగే తల్లులు ఉన్నారంటే వారు కనుమరుగైపోయారు. ప్రార్థన బిడ్డల విషయంలో ఎవరైనా చేస్తున్నారంటే ఎవరు కూడా చేయడం లేదు. ప్రార్థన వల్ల కీడు ఆపొచ్చు, ప్రార్థన వల్ల దేవుని ఉగ్రతను ఆపొచ్చు. ప్రార్థనే మనిషికి ఏమి చేస్తుందంట, సమాధానం ఇస్తుంది. దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా మనం ఉండాలి, స్తుతించేవారిగా ఉండాలి, ఆరాధించేవారిగా ఉండాలి. అందుకే ఏం చేయాలంట, నీవు లేచి రేయి మొదటి జామున ఏం చేయాలంట, ప్రార్థించాలి, మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లుగా ఏం చేయాలంట, ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించి ఏం చేయాలంట, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తాలి. పసిపిల్లల ప్రాణం, మరణం కిటికీల్లో నుండి ఎక్కి వస్తుంది, ప్రాణం కబలించడానికి వస్తుంది, అందరి ప్రాణాలు కబలించడానికి వస్తుంది. అయితే వారి ప్రాణాలను మనం రక్షించాలంటే, వారి ప్రాణాలు మనం కాపాడంటే మన చేతిలో ఏమి కూడా లేదు. ఎవరి దగ్గర ఉందంట, ఆయన చేతులు ఉంది. మరణం నుండి తప్పించుట ఆయన వశమైంది కనుక ఆయన తట్టు మన చేతులు ఎత్తి, ప్రభువా నా బిడ్డల విషయమై, నా కుటుంబం విషయమై, నా దేశం విషయమై ప్రార్థిస్తున్నాను నాయనని ఏం చేయాలంట, కన్నీరు విడిచాలి, రోదనము చేయాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఏ సమస్య వచ్చినా ఎలా ఆలోచించాలంట, తెలివితో ఆలోచించాలి. మరి స్త్రీకి తెలివి జ్ఞానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటల ద్వారా నీకు ఇక జ్ఞానము వస్తుంది. లోక జ్ఞానం మెండుగా ఉండొచ్చు, అది పనికి రాదు. కానీ దైవిక జ్ఞానం చేత నీవు నీ కుటుంబాన్ని కట్టుకోగలవు. కనుక ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఈరోజు దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు కుటుంబానికి యజమానురాలుగా ఉన్నావు కనుక నీ బిడ్డల విషయమై, నీ కుటుంబం విషయమై, నీ దేశం విషయమై కదా నువ్వేం చేయాలంట, ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి, చేతులెత్తి నువ్వు ప్రార్థించాలి. కొర్నేలి ప్రార్థించాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది కొర్నేలి ప్రార్థన? దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుడు జవాబు పంపాడు దూత ద్వారా. కొర్నేలి అని వచ్చి ఒక దూత మాట్లాడుతుంటే భయపడ్డాడు. భయపడకు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి వచ్చేసాయి. దేవుని సన్నిధికి వెళ్ళగలదు ఏంటంట, మన ప్రార్థన. కనుక కన్నీటితో ప్రార్థన చేయాలి, రోదనము చేయాలి కదా, అప్పుడే నీ ప్రార్థన అక్కడ ఫలిస్తుంది. హృదయపూర్వకముగా తమ దుర్మార్గతలు, పాపములు అన్నీ విడిచిపెట్టి మనస్పూర్వకంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు. మరి ఈరోజు మన ప్రార్థన ఎలా ఉన్నాయో పరీక్షించుకుందాం. ఈ విజ్ఞాపన కొడుకుకు దేవుడు మనల్ని నడిపించాడు. చక్కగా మనం కూడా మన ఆత్మల కొరకు, మన సంఘ విశ్వాసాల కొరకు, మన దేశం కొరకు, సంఘాభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయాలనేది దేవుని యొక్క కోరిక. కనుక విన్న వాక్యాన్ని మర్చిపోకుండా తెలివిగల స్త్రీలుగా, రోదనం చేయగల స్త్రీలుగా కదా, అంగలార్పు విద్య నేర్పించే స్త్రీలుగా మనం ఉండాలి. మన పిల్లల్ని అలా తయారు చేయాలి. అది దేవునికి ఇష్టమైనది కనుక ఆయనకి ఇష్టమైన కార్యాన్ని మనము నెరవేర్చేవారిగా ఉందాం. మన అందరం కూడా విజ్ఞాపన చేసుకుందాం. ఒక్కొక్కరిగా తలలుంచుకున్నట్లయితే. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహిమాన్వితుడా, నీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. నేడు సమాజంలో నా తండ్రి ఎన్నో భయంకరమైన నా తండ్రి ప్రభా మరి విపత్తులు జరుగుతున్నాయి ప్రభా. వాటన్నిటి విషయమే కూడా మేము కూడా చింతిస్తున్నాం ప్రభా. దయగల దేవా, నిజమే ప్రభా, మీ మాట ఎంతో నా తండ్రి ఉపయోగకరమైనది. అది సుత్తి వంటిది, బండను బద్దలు చేయ వంటిది ప్రభా. మరి సబ్బు వంటిది అన్నావు ప్రభా నా తండ్రి. అలాంటి మాటలు మేము విన్నప్పుడు తండ్రి మా హృదయాల్లో తండ్రి భద్రపరచుకొని
మా కుటుంబాలను మేము కట్టుకొనడానికి నా తండ్రి ఈ మాటలు మాకు ఎంతో ప్రయోజనకరమైన మాటలు ప్రభా. మా బిడ్డల విషయమై తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. లోకంలో నా తండ్రి యవ్వన బిడ్డలు ఎక్కడ చూసినా దారి తప్పిపోతున్నారు ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకొని యవ్వనస్తులు, ముసలివారు, వృద్ధులు అందరూ కూడా నీ మాట లేక తప్పు చేస్తున్నా తండ్రి ప్రభా, పాపమునకు లోనైపోతున్నారు ప్రభా. దయతో అందరినీ కూడా మన్నించండి ప్రభా, కృప చూపించండి, మీ కార్యం జరిపించండి ప్రభా. తండ్రి మీ యొక్క సమాధానం నా తండ్రి మా దేశం మీద కుమ్మరింప చేయమని వేడుకుంటున్నాం ప్రభా. కుటుంబాల్లో సమాధానం లేదు ప్రభా, మనుషుల మధ్య సమాధానం లేదు ప్రభా, విశ్వాసుల మధ్య సమాధానం లేదు ప్రభా. ఒకరినొకరు సమాధానం కలిగి ప్రేమ కలిగి నా తండ్రి ఐక్యతతో నా తండ్రి ఉన్నట్లు కూడా సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాను, ప్రపంచాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సర్వలోక మానవాళ్ళని అందరినీ కూడా మీరే రక్షించండి ప్రభా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించడం నీకు ఇష్టం లేదు కదా ప్రభా. అంతటా అందరూ మారు మనసు పొందుకోవాలని మీరు ఎదురు చూస్తున్నారు ప్రభా. దుర్మార్గత చేసింటే, పాపములు చేసింటే దయతో మన్నించండి, క్షమించండి ప్రభా. మరి ఇటుకలపల్లిలో ఉన్న క్రీస్తు సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘాభివృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. సంఘంలో క్షేమాభివృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. సంఘంలో తండ్రి నూతన